దేవుని చేత మిక్కిలగా ప్రేమింపబడు విశ్వాసులారా, నవదిన దివ్య బలి పూజలలో ఆఖరి రోజు రేపు ఉదయం మన దేవాలయ ప్రతిష్టోత్సవాన్ని కొనియాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజును పురస్కరించుకుని మన ఏలూరి పీఠంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఏలూరి పీఠం కోశాధికారి రెవరెండ్ ఫాదర్ బి రాజు గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పనులు ఒత్తిడి ఎప్పుడు బిషప్ గారి కంట పెట్టుకొని ఉండాలి. ఏలూరి పీఠంలో ఏ మూల ఏది జరిగినా పరిగెత్తాలి. ఆసుపత్రి కానీ, సమస్యలు కానీ, భూ వివాదాలు కానీ ఏమున్నా పరిగెత్తాలి. మరి సమర్థవంతముగా గడిచిన 5 సంవత్సరాల నుండి చక్కగా నిర్వహిస్తూ తండ్రి గారికి నమ్మిన బంటులా ఉంటూ ఉన్నారు. ఈరోజు నేను అడిగిన వెంటనే తప్పకుండా వస్తానన్నా అని చెప్పి మరి మన మధ్యకు వచ్చి దివ్య బలిపు సమర్పించడానికి సిద్ధంగా ఉన్న రాజు ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. థ్యాంక్ యూ, హార్టీ వెల్కమ్ టు యూ. మరి మా ఫ్రెండు రెవరెండ్ డాక్టర్ పావుల్ ఇంజే గారు చాలా విషయాల్లో నేను నేర్చుకోవడానికి మూల కారణం ఇంజే పాల్ ఫాదర్ గారే. అందులో ప్రథమంగా ఇలాంటి కట్టడాలు కట్టడం, అటు నిడదవోల్లోను, ఎన్నికడిమిలోను, ఇప్పుడు అమలోద్భవిలోను చాలా పెద్ద కట్టడాలను కడుతూ ఉన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి, గురువులకు నిత్యము సహాయం చేసేటువంటి పెద్ద మనసు ఉన్నటువంటి గురువు రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే గారు. నా గుడి ఈ పనిలో పర్యవేక్షణలో నన్ను వెన్నంటూ ఉండి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఎలాగెళ్ళాలి, ఎలా చేయాలని కూడా సూచనలు ఇచ్చినటువంటి గురువులు నా స్నేహితుడు రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే గారు. పూజ చేసి మరల ఇక్కడికి పరిగెత్తుకొచ్చారు. చాలా ఈజీ. మళ్ళీ ఇంకో పూజ ఉంటే అది వేరే వాళ్ళకి అప్పచెప్పి రావడం. కాబట్టి ఇంత ప్రేమను నా ఎడలో చూపిస్తూ, మన విచారణ ఎడలో చూపిస్తూ చక్కటి సహకారం అందిస్తున్నటువంటి రెవరెండ్ డాక్టర్ పౌల్ ఇంజే గారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వకంగా ఆహ్వానం. పి సుధాకర్ ఫాదర్ గారు మన పక్కన ఉన్నారు. అమృతవాణి డైరెక్టర్. అమృతవాణి అంటే మన అన్ని పీఠాలకు ప్రత్యేకమైనటువంటి ఒక సెంటరు. ఆ సెంటర్లో డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఫాదర్ గారి పనిలో ప్రభు తోడుగా ఉండి అన్నిటిలో విజయవంతం చేసి ముందుకు నడిపించమని గట్టిగా చప్పట్లు కొట్టి వారు సుధాకర్ గారు కూడా మన మధ్యగా ఆహ్వానిస్తూ, ఇప్పుడు ఈ యొక్క దివ్య బలి పూజ మన గ్రామంలో ఉన్న అందరి కొరకు, అన్ని రకాల వరకు, అన్ని విషయాల కొరకు, రేపు జరగబోయే ప్రతి విషయం కొరకు సమర్పించవలసిందిగా మన ప్రియతమ గురువులు రెవరెండ్ ఫాదర్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మా దేవుడవైన ప్రభు, నీవు మమ్ము రక్షింపుము, అన్య జాతుల నుండి మమ్ము విడిపింపుము. అప్పుడు మేము సగర్వంగా నీకు వందనములు అర్పించి నీ పవిత్ర నామమును సన్నుతింతుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక.
ఈ అద్భుతమైన దేవాలయంలో మీతో కలిసి దివ్య బలి పూజలో పాల్గొనే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు వందనాలు సమర్పించుకుంటూ, ఈనాడు మనమందరం కూడా శాంతి సమాధానంతో జీవించమని, దేవుని కోసం శ్రమించమని దేవుడు మనకి అష్టభాగ్యాలను సువార్తగా అందిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కలిసిమెలిసి జీవించేవారు, కష్ట సుఖాలను పంచుకునేవారు. ఈనాడు అవన్నీ కూడా మన కరువు అవుతూ ఉన్నవి. చిన్న కుటుంబాలలో సమస్యలతో పాటు విడిపోవటాలు, విడాకులు తీసుకోవటాలు అనే సమస్యలతో కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నవి. కారణం శాంతి లేకపోవటం, సమాధానం లేకపోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవటం వల్ల ప్రతి సంఘం, ప్రతి సమాజంలో ఈ యొక్క సంఘటనలు జరుగుతూ ఉన్నవి. ఈనాడు సువార్త ద్వారా క్రీస్తు భగవానుడు అష్టభాగ్యాలను అందిస్తూ శాంతితో జీవించమని, సమాధానంతో జీవించమని, కలిసిమెలిసి జీవించమని, దేవుని అనుసరించి జీవించమని, దేవుని కోసం శ్రమించమని, పరలోక రాజ్యములో దేవదూతలుగా, పరలోక వాసులుగా జీవించే భాగ్యాన్ని పొందమని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక మనమందరం కూడా అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయమని, మన కుటుంబాలను దీవించమని, రేపు ఈ దేవాలయం ప్రతిష్ఠించబడబోతుంది కనుక దేవుని యొక్క ఆత్మీయ వరాలు మన సంఘంపై, మన దేవాలయంపై, మనందరిపై, ఈ దేవాలయంలో ప్రవేశించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన ఆత్మతో అభిషేకించమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ చేసిన తప్పిదాల కోసం పశ్చాత్తాపడుదాం. దయచూపుమా దావీదు సుతుడా, మన్నింపుమా మరియనందనా. దయచూపుమా దావీదు సుతుడా, మన్నించుమా మరియనందనా. దీనుడను నేను నీ దాసుడనయ్యా, దీనుడను నేను నీ దాసుడనయ్యా. పాపముల బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ. పాపమరణ బంధాలను తెంచి కనికరించు కారుణ్య తేజమ. దయచూపుమా దావీదు సుతుడా, మన్నింపుమా మరియనందనా. దయచూపుమా దావీదు సుతుడా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము.
ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగును గాక, ఇలా కలుగును గాక, కలుగును గాక, ఇలా కలుగును గాక. మహోన్నతమున మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. ఏలినవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను గణపరచుచున్నాము, నీ దయనీయులు కోరెదము. నిన్ను గణపరచుచున్నాము, నీ దయనీయులు కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. జనితైక పుత్రుడ ఏలినవార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గొర్రె పిల్ల, నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాప పరిహారార్థం భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగును గాక, ఘన మహిమా కలుగును గాక. పితకుడి ప్రక్కన మహాగణతను కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనీలలో కోరెదము. నీ ఘనమును గూర్చి చాటెదము, మీ దయనీలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి
మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా పావన శ్రీ యేసువా, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింపమాకు నీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను నీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనెత్తును. మొదటి పట్టణము జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము మరియు 3వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలు పాటించు జనులారా, మీరు ప్రభువు వద్దకు రండు. న్యాయము పాటింపుడు, వినయము అలర్చువనుకునుడు. ప్రభువు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనినను తప్పించుకోవచ్చును. నేను మీ నడుమ వినయాత్ములు దీనులైన ప్రజలను మిగులనెత్తును. వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీలలో మిగిలియున్న వారు ఎవరికిని కీడు చేయరు, కల్లలాడరు, మోసము చేయరు. వారెవరి భయము లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. విశ్వనికి వందనములు.
వెదజల్లును మకరందమై ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై వెలిగిన బతికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిది నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిది ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై ప్రతి జీవికి చుక్కాని వాకు ప్రతి మదిని మందిరముగా మలిచే వాకు ప్రతి జీవికి చుక్కాని వాకు ప్రతి మదిని మందిరముగా మలిచే వాకు మమతానురాగాలకు నిలయమైన వాకు మమతానురాగాలకు నిలయమైన వాకు ఈ వాకు క్రీస్తుని ప్రేమను ఈ వాకు ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై ప్రభుని వాక్కు మల్లియలై వెదజల్లును మకరందమై నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిలి నలిగిన హృదికి జీవమైనది మనసును కుదురుగా నిలుపు వాకిలి లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. పునీత పౌలు కొరింథీలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుంచి 31వ వచనం వరకు. సోదరులారా, దేవుడు మమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘికముగా ఉన్నత జీవనము కలవారు కొలది మంది మాత్రమే. వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే వివేకులుగా భావింపబడు వారిని దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడు వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను. లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడు దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా, నీచముగా, విలువలేనిదిగా ఎంచు దానిని ఆయన ఎన్నుకొనెను. దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనుకున్నట్లు ఆయన ఇట్లు చేసెను. అయితే ఆయన జీవము మామూలుగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేకాక ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తు యేసు మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా
గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభు చేసిన దానిని గూర్చి గొప్పలు చెప్పవలేను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సజీవయాగముగా నా శరీరము సమర్పింతును. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సర్వోన్నతుడా సంధించుమయా, సద్భక్తితో నడుపుమయా. సంపూర్తిని వసగుమయా. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తుకై. పరిశుద్ధము ప్రశస్తము ప్రభువాని సేవకై, సంపూర్ణము సజీవము యేసయ్య నీ సొత్తుకై. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. సజీవుడా సర్వాధికారి సంపూర్ణ సమర్పణ. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమును ఎక్కి కూర్చుండెను.
శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింపనారంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారికి భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ధర్మార్థము హింస్తులు ధన్యులు, దైవరాజ్యము వారిది. నా నిమిత్తము ప్రజలు మిమ్ము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలను సైతము ప్రజలెట్లే హింసించిరి. పరలోకములో మీకు గొప్ప బహుమానము గలదు. కావున మీరు ఆనందపడుడు, మహా ఆనందపడుడు. క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును కలుగును గాక. గాక. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. అలాగే నిలబడి ఉండండి. ఫాదర్ గారు కూర్చోవచ్చు. అందరూ కూడా ఒకసారి వెనక్కి తిరగండి. తిరగండి తొందరగా. చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ చాలు. ఇటు తిరగండి, నా వెంక తిరగండి. నా వెంక తిరగండి. ఆడవాళ్ళందరూ కూడా మగోళ్ళు వెంక చూడండి. చూడండి, నవ్వుతారేంటి? చప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ చాలు. నా వెంక తిరగండి. అలాగే ఉండండి, అలాగే ఉండండి. మగోళ్ళందరూ చేతులుంటే చేతులు పైకి చప్పట్లు కొట్టాలి. చేతులుంటే గట్టిగా కూర్చోండి. ఎన్నో రోజుల నుంచి వేసినటువంటి ప్లాను ఈ రోజు నెరవేరింది. హలో క్వైర్ మెంబర్స్, ఇది కథోలిక శ్రీ సభలో నిబ్రత. పక్కన కూర్చుని చెవులు వాయించడం కాదు, చక్కగా అక్కడి నుంచి వింటే వినసంపుగా ఉంది పాట. అవునా కాదా? చెప్పరండి. నేను కూడా పనిచేసి వచ్చే పొద్దున్న 5ంటికి లేచా. మిమ్మల్ని కూడా 5ంటికి లేపేశాడు ఆయన. ఎందుకంటే ఆయన 4 తరగతి నిద్రపడదు ఆయనకి. నన్ను కూడా లేపేస్తాడు అప్పుడప్పుడు. ఎవరు తెలుసా? గట్టిగా చెప్పండి. ఎందుకంటే ఆయన ప్రార్థన సమయం మీరు కూడా ప్రార్థించాలి అని చెప్తాడనమాట. ఒకటి. రెండవదిగా వాళ్ళు ఎందుకు కొట్టారంటే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. కానీ చాలా వరకు సగం నిండింది. ఇంకా మీదనుకో మామూలుగా నిండుతుంది. ఇప్పుడు కూడా 30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాను. ఇది మన దెందులూరు ఉన్నటువంటి గొప్పతనం. అవునా కాదా? మైకు పక్కన పడి సరుతా. సరే, ఈరోజు చాలా చక్కగా మన జీవితంలో మనం ఆచరించదగినవి, ఆచరించవలసినవి, ఆశీర్వాదం పొందటానికి చేరువలో ఉన్న ఒక చిన్న సద్గుణాన్ని గురించి పాఠాలు ప్రబోధిస్తున్నవి. అదే వినయము. మనిషి ఎంత ఎత్తు ఒదిగినా, ఎంత ఎత్తు ఎదిగినా అంత ఒదిగి ఉండాలి. కీర్తన 51:17 చదవండి. కీర్తన 51:17. 51వ కీర్తన 17. మీ చిన్న సాంగ్ కిందాక ఇచ్చే ఈ కొటేషన్లో ఆయన ఎక్కడికో ఎవరికో ఇచ్చాడు అనుకుంటా. దేవా దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. నేను అర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే. తర్వాత పగిలినట్టిదియు వినయాన్వితమైన హృదయమును నీవు అనాధారము చేయు. వినయాత్మకమైన హృదయాన్ని నీవు అనాధారము చేయు అనగా ఆదరిస్తావు.
ఆరాధించే విధంగా ఆ సద్గుణాన్ని నీవు మాకు అనుగ్రహిస్తావు అని చక్కగా అక్కడ మనకి చక్కగా బోధిస్తావన్నమాట అని అక్కడ కీర్తనాకారుడు చెప్పినటువంటి మాటని మనం విన్నాం. దేవా, నీవు అనాధారము చేయవు అనగా నీవే నాకు ఆధారము, నీ వాక్యమే నాకు వెలుగు, నీవే నాకు మార్గం అనేటువంటి వాక్యాన్ని అక్కడ కీర్తనాకారుడు చక్కగా వివరిస్తున్నాడు. దీనిని రెండవ పాఠములో విన్నాం. రెండవ పాఠములో పునీత పౌలు గారి కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 31వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 31వ అధ్యాయము. కనుక పరిశుద్ధ గ్రంథము చెప్పినట్లుగా గొప్పలు చెప్పదలిచిన వాడు ప్రభువు చేసిన దానిని గొప్పలు చెప్పుకొనదలిసిన వాడు ప్రభువు చేసిన గొప్పతనాన్ని గురించి గొప్పలు చెప్పవచ్చు. నీ గురించి కాదు, నా గురించి కాదు, వాళ్ళ గురించి కాదు. వినయం అనేది దేవుని నుంచి వస్తుంది. దేవుని కోసం దేవుని దగ్గరికి నడిపించేటువంటి సద్గుణం, సత్క్రియ మనం ఆచరించాలి, ఆశీర్వాదం పొందాలి అంటూ ఆ వినయమే నీ జీవితానికి ఆనందం, ఆ వినయమే నీ జీవితానికి సూత్రం, వినయమే వీరోచితం అంటారు గ్రంథాలలో. ప్రియులారా, 32 సంవత్సరాల గురువుని చాలా చేశాను. ఏమిటి 28 సంవత్సరాల గురువు చాలా చేశాడు, ఇలాంటి ఆలయాలు కట్టడం ఏమిటి? రాజీవ్ ఫాదర్ 24 సంవత్సరాల గురువు, సుధాకర్ ఫాదరు 20 సంవత్సరాలు. మేము మీ అందరికంటే 106 సంవత్సరాల విశ్వాసాన్ని కలిగిన సంఘం. ఏమిటది? వినయముండాలి. వినయము విశ్వాసాన్ని పెంచాలి. నా గురు జీవితములో, మా గురు జీవితములో, మీ గృహ జీవితములో, మీ యవన జీవితములో ఆ వినయం ఉంటేనే పైకి రాగలం. ఆ వినయమే మన విశ్వాసాన్ని చూపిస్తాది, విశ్వాసములో నడిపిస్తాది. విశ్వాస వెలుగుని మన కంటిలో, వంటిలో, ఇంటిలో నేర్పుతాది, నిలబెడతాది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియులారా, ఈ వినయం అనేది చాలా ముఖ్యం. వినయం ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానాన్ని పెంచుతాది, ప్రతి ఒక్కరికి విలువైన స్థానాన్ని ఇస్తాది. వినయం పొందటానికి, వినయాన్ని పాటించడానికి, వినయాన్ని బోధించడానికి ఎలాంటి అవరోధాలు, ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు, ఉండవు కూడా. ఎవరి జీవితములో అయినా సరే, 106 సంవత్సరాల విశ్వాస జీవితంలో అయినా, నా గురు జీవితములో అయినా, అందరి జీవితంలో ఈ వినయం అనేది అక్షరాల ఆచరించాలి. అప్పుడే ఆశీర్వాదాన్ని పొందుతాం. ప్రియులారా, క్రైస్తవ జీవితం వినయముతో కూడినది. విశ్వాసానికి నిదర్శనం, విలువలను నేర్పిస్తుంది. ఉదాహరణకి యోదయ సాంప్రదాయములో 10 ఆజ్ఞలు పాటించి ప్రతి యూదుడు కూడా వినయాన్ని గురించి తెలుసుకోవాలి. అష్టభాగ్యాలు జీవిత విధానాన్ని నేర్పుతాయి. As the 10 commandments are the core of Jewish way of life, a life to follow, a law to follow, so beatitudes are the core of Christian way of life. అనగా అష్టభాగ్యాలు. అష్ట తీసేస్తే ఏముంది ఆ మాటలో? చదవచ్చా? ఏముంది అక్కడ? గట్టిగా భాగ్యాలు ఉన్నాయి. అందరికి భాగ్యాలు కావాలా? ఏ భాగ్యం? ఆభరణ. ఏ భాగ్యం? అందమైన పెళ్లి ఉంది. ఏ భాగ్యం? ఎన్నో సంవత్సరాల నుంచి నోచుకోలేనటువంటి మీ సంఘానికి దేవుడు భాగ్యమనే ఈ మహా ఆలయాన్ని
అనుగ్రహిస్తున్నాడు కనుక ఆ దేవునికి చప్పట్లు కొట్టిన అందరూ కూడా ఇది కేవలం మీ విశ్వాసానికి ఒక ఫలితం, ఒక ప్రతీక, ఒక నమూనా, ఒక మార్గదర్శకం, ఒక బోధనా స్థలం. ఈ స్థలములోనికి రాలేక చాలా మంది నాకు ఆ బాధ, ఈ బాధ, ఈ బలహీనత, ఆ బలహీనత అని లేనిపోని కబుర్లు చెప్పి తప్పించుకుంటున్నారు, తప్పటడుగులు వేస్తున్నారు, తప్పులో ఉంటున్నారు. అయితే ఈ ఆలయం వెంక చూస్తే నీకు తప్పనిసరిగా ఆశీర్వాదం వస్తాదని నత్తా జోసెఫ్ కొండనంత ఎత్తు కట్టాడు. అయితే ఆ ఎత్తుకి అందం ఉండాలంటూ ఆయన పేరులో ఉన్నది అమ్మన్ అనే అందం. ఆ అందాన్ని ఇక్కడ చూపించాడు. వీళ్ళ కాదు ముఖ్యం, దేవుని యొక్క రూపం. దైవ సేవకులుగా వాళ్ళు చేశారు. గుడి ఫౌండేషన్ వేశాడు, ఆయనే కావాలంటాం తప్పు. గుడి కట్టాడు అని ఈయనే కావాలంటాం పరమ తప్పు. దేవుడు కావాలి, దేవుని సేవకులు కావాలి, దేవుని ఆలయములో మనం నడవాలి. అవునా కాదా? చెప్పరేంటి? ఎందుకంటే నేను గురువు అయిన సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నాను. గురువు రాకముందే ఇక్కడికి వచ్చిన తర్వాత గురువు అవ్వాలనుకున్నాను. అందుకని అనుభవంతో చెప్తున్నాను. ఎవరి మీద నింద కాదు, ఎవరిని కూడా పెడతాను కాదు. అది నాకు దేవుడిచ్చినట్టు మీ గ్రామం ద్వారా ఈ అంతస్తు అనుభవాన్ని ఇచ్చాడనమాట ప్రియులారా. ఇదే ఈ యొక్క బి యాటిట్యూడ్స్ అంటాం. ఆ బి తీసేస్తే యాటిట్యూడ్స్ అనగా మన యొక్క మనకున్నవలసినటువంటి అనుభవాలు అన్నమాట, లేదా ఒక పరిధి అన్నమాట. యాటిట్యూడ్ అనేది అదే అన్నమాట. అయితే దానికి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం, తర్వాత 3వ అధ్యాయం 12వ వచనం. దేశంలోని చదవమ్మా. వినయవంతులైన ప్రజలారా, వినయముతో కూడిన ప్రజలారా, దేవుని ఆజ్ఞలను పాటించు జనులారా, దేవుని ఆజ్ఞలని పాటించే జనులారా. మీరు నేను కాదు చెప్పేది, వినయముతో కూడిన ప్రజలారా రండి అంటూ పిలిచాడు ప్రభు. వింటున్నారు. ఇంకేమంటున్నాడు? వినయముతో కూడిన ప్రజలారా, నా ఆజ్ఞల్ని పాటించే బిడ్డలారా అంటున్నాడు. తర్వాత 2:13 12 ఈరోజు విన్నాం. 3వ అధ్యాయం 12వ వచనంలో, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నేను నీ నడుమను వినయాత్ములను దీనులైన నీ ప్రజలను ఇత్తును, వారే నమ్ముకుందురు. ఎవరు నమ్ముకుంటారంట? వినయముతో కూడినటువంటి ప్రజలు మాత్రం నమ్ముకుంటారని చెప్తున్నాడు. ఆ వినయము లేకపోతే నమ్మకము లేదు. ఆ వినయము లేకపోతే ఆజ్ఞ పాటించలేం. ఆ వినయము లేకపోతే దేవుని యొక్క దీవెన దొరకదు. అది అన్నమాట. ఇక 2వ పాఠములో పౌలు గారు చాలా చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 26వ వచనం, మొట్టమొదటిగా 26వ వచనం, 29వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 26వ అధ్యాయం 1వ వచనం, 26 తర్వాత 29 వచనాలు చదవండి. సోదరులారా, దేవుడు మేము ఎట్లు పిలిచినాడో మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తివంతులు, మీలో మీరు శక్తిమంతులుగా ఉండగలరు అని చక్కగా వివరిస్తున్నాడు. శిరాపుత్ర యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. ఈ విధంగా వినయం గురించి బోధిస్తూ చక్కగా చెప్తున్నాడు ప్రియులారా. ఇకపోతే సువిశేషానికి వద్దాం. సువిశేషములో చక్కగా నా వెనక చెప్పండి, నడవటం. ఏంటి చెప్పరేంటి మాట? నేను నడవటం, ఎక్కటం, కూర్చుంటటం. నా వెనక ఇలా చెప్పాలి, నడవటం, ఎక్కటం, కూర్చుంటటం. నడిచి వెళ్ళాడు. ఎక్కడికి? యేసు ప్రభు నడిచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్తాను, ఆగండి. వెళ్ళిన తర్వాత ఎక్కాడు. నడిచి వెళ్ళి ఎక్కి కూర్చున్నాడు. ఈ 3 మాటలు చాలా ముఖ్యం. అయితే దానికంటే ముందు పర్వతాలు ప్రజా జీవితంలో ప్రశాంతతను చూపిస్తాయి.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో విన్నాం. యేసు ప్రభు ఎక్కడికి నడిచి వెళ్ళాడంట? గట్టిగా ఎక్కడికి? పర్వతము దగ్గరికి వెళ్ళాడు. జనులను చూసి ఆనందించాడు. ఇదిగో ఇది నా ప్రజా సమూహం. ఆనాడు మోషే ఏ విధంగా జనాలను చూశాడో ఈరోజు యేసుక్రీస్తు నూతన నాయకుడిగా ఆ జనాలను చూసి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. తర్వాత ఈ పర్వతాలు దైవ సాన్నిధ్యానికి, దేవుని కరుణకు కొండంత నిలయం. కొండలు ఎన్ని నిలయం. ముఖ్యంగా మనం మన చుట్టుపక్కల కూడా ఒక పెద్ద కొండ ఉంది. ఏ కొండ ఉంది? మన హిందూ దేవాలయాలు ప్రతి మతంలో కూడా ఈ కొండల గురించి, పర్వతాల గురించి చాలా ముఖ్యత ఉంది. అందరూ కూడా పిక్నిక్కి వెళ్తాం. ఎక్కడికి అయితే సముద్రం దగ్గరికి, కొండల దగ్గరికి. యోదయ మతములో, హిందూ మతములో, క్రైస్తవ మతములో పర్వతాలు లేదా కొండలు ప్రశాంతతనిస్తాయి. అది నిదర్శనం. ఆ రోజు హోరేబు కొండపై అబ్రహాము వెళ్ళాడు. తర్వాత మోరేబు కొండపై అబ్రహాము ఇస్సాకుని బలి ఇస్తున్నాడు. తర్వాత సీనాయి కొండపై నూతన నాయకుడైన మోషే 10 ఆజ్ఞలను స్వీకరించాడు. దబ్బర దేవతలకి బలుడు అర్పిస్తున్న వాళ్ళ ముందు సవాలు చేశాడు ఎలియా ప్రవక్త కార్మెలు కొండపై. ఈ విధంగా అది ఒక ఎత్తు అయితే, కల్వరి కొండ అదిగో సిలువ. ఆ సిలువ ఎక్కాడు నూతన నాయకుడు. ఆ సిలువ ఎక్కే ముందు ఇక్కడ ఈ లోకములో నీకోసం, నా కోసం, నీలాగా నాలాగా వినయముతో, విధేయతతో తండ్రి దేవునికి కట్టుబడి జీవించాడు. జీవించి ఏం చేశాడు? పర్వతాన్ని ఎక్కాడు. వాళ్ళందరూ కూడా పర్వతం దగ్గరికి వెళ్ళి దైవ సాన్నిధ్యాన్ని చూశారు, కానీ దాన్ని పొందారంతే. కానీ ఇక్కడ దేవుడే ఆ కొండని ఎక్కాడు. యేసుక్రీస్తు ఆ పర్వతాన్ని నడుచుకుంటూ వెళ్ళి ఎక్కి ఏమి చేశాడు? 3వ మాట ఏమనుంది? కూర్చున్నాడు. మీరు అందరూ ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ఏ మాటలు రావట్లేదండి? కూర్చున్నారు. నేనేం చేస్తున్నాను? వాగుతున్నాను నిలబడి. కూర్చున్నారనుకో, చెప్పు ఏం చెప్తావు, చూస్తామని అన్నట్టుగా చూస్తున్నాను నా ఎంక. ఇలాంటి చాలా వినేసాం. మీరు కూడా మాకు కొత్త ఏమి కాదు, పాతే మీ వాగుడు కూడా మాకు తెలుసులే అనుకుంటున్నారు. కానీ వదలను, కుదరదు అన్నమాట. కూర్చున్నారంటే అధికారానికి గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు. నిల్చున్నాడంటే పనిచేయడానికి గుర్తు. యేసు ప్రభు పర్వతాన్ని ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని మొదలుపెట్టాడు అష్టభాగ్యాలు. ఆ భాగ్యాలు నీ జీవితాన్ని భోగాలతో నింపుతాయి, భక్తితో నింపుతాయి, బాధ్యతని కల్పిస్తాయి. ఈ అష్టభాగ్యాలంటే ఏదో కాదు. నీ అనుదిన జీవితంలో నీవు ఆచరిస్తున్న అన్ని కష్టాలు, అన్ని సూత్రాలు, అన్ని మార్గాలు వీటిలో అక్షరాల రాయబడి ఉన్నవి. కనుక నూతన నాయకుడు యేసు క్రీస్తు పర్వతాన్ని ఎక్కి కూర్చుండి అధికారపూర్వకంగా ఆశీర్వదిస్తూ అష్టభాగ్యాలను అందిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అది ఒక ఎత్తు అయితే, వీటి యొక్క పరిపూర్ణత సిలువలో కల్వరి కొండపై నెరవేరింది. ఈ పర్వతం మీద నీ జీవితానికి, నా జీవితం అవసరమైన భాగ్యాలు ఇస్తే, ఈ భాగ్యాలు బాధ్యతతో, భక్తితో తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చి కల్వరి కొండపై నెరవేరుస్తున్నాడు. నిజమైనటువంటి నిత్య యాచకుడుగా అక్కడ నిలబడుతున్నాడు. ప్రియులారా, ఆయన నిలబడుతూ చక్కగా చేసే బోధ అంత ఇంత కాదు అన్నమాట. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15వ వచనం, 18 ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18 లేదా 15వ వచనం. దేవుడు నీ ప్రజల నుండియే నా వంటి ఒక ప్రవక్తనిస్తానని మోయిజు ద్వారా క్రీస్తు గురించి
పాత నిబంధనలోనే, ఆది పంచకములోనే, ద్వితీయోపదేశ ఖండములోనే చెప్తున్నాడు. ప్రియులారా, నా వంటి నాయకుడు నీ ప్రజల నుంచి ఇస్తాడు. అంటే ఆయన నాకంటే గొప్పవాడు, నాయకుడు, నడిపిస్తాడు, నడుస్తాడు. మోషే నడవండి అని నడిచాడు, కానీ ఇక్కడ ఈ నాయకుడు ఏంటంటే నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నీ జీవితానికి, నీ జీవనానికి నేనే ఆధారం, మార్గము నేనే అంటూ ఈ నాయకుడు, ఈ యేసుక్రీస్తు మనతో నడుస్తున్నాడు. ప్రొద్దున్నే కూడా టిఫిన్ చేస్తుంటారు చాలామంది, కానీ అందంగా ఆనందంగా కనిపిస్తున్నారు. ఏమిటో దాని అర్థం తెలుసా? దాని కారణం తెలుసా? మీరు ఉదయం చేస్తున్నటువంటి ఏం చేస్తారు? ఉదయాన్నే చెప్పరే, దానిలో ఉన్న గొప్పతనం, ఆ ఆరాధనే మిమ్మల్ని ఆశీర్వదించరుగా నడిపించింది, ఇక్కడ తీసుకుని వచ్చింది. అదే క్రీస్తు ఈ బోధన చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ నా వంటి నాయకుడు వస్తాడని చెప్తున్నటువంటి ప్రభు ఈ జపానియా గ్రంథం నుంచి చక్కగా వినయాన్ని గురించి విన్నాం. 2వ పాఠములోనా. ఇక చివరిగా 5:5 దానికంటే ముందు మొట్టమొదటిగా ఈ 3వ వచనం నుంచి తెలుసుకుందాం. చూడండి, దీనాత్ములు, నేను ఒకటి చదివితే మీరు రెండోది చెప్పాలి. దీనాత్ములు అంటే ఎవరంటాళ్ళు? ధన్యులని చెప్పండి గట్టిగా. ఇంకా నాకు వినపడలే. శోకార్థులు. ఏంటి మాటలు రావా? ధన్యులు ధన్యులు అంటున్నారేంటి? గట్టిగా, దీనాత్ములు, శోకార్థులు, వినమ్రులు, నీతి నిమిత్తం ఆకలి దప్పగలి వారు ధన్యులు. మీ పనులు ధన్యులు చెప్పండి. దయామయులు, నిర్మల హృదయులు, శాంతి స్థాపకులు, ధర్మార్థ హింసితులైన వారు. ఈ విధంగా ధన్యత కావాలంటే నీవు దీనత్వము కలిగి ఉండాలి. ఏడుపు వచ్చినా బాధపడవద్దు. నీ రోగం, నీకున్న బలహీనతలు, నీ భర్త నిన్ను బాధించినా, నీ కుటుంబాలు నీ మాట వినకపోయినా, నువ్వు చేసే కన్నీటి ప్రార్థన కరుణ రూపములో వాళ్ళని కదిలిస్తాది, మారుస్తాది, మారుతారు. అవునా కాదా? మీ అనుభవం అది అన్నమాట. ప్రియులారా, ఈ ధన్యులు అవటానికి కాను మనం నీతితో ఉండాలి, దయతో ఉండాలి, వినయమతో ఉండాలి, తర్వాత వినమ్రతతో ఉండాలి. ఈ విధంగా ప్రభు చక్కగా దాని గురించి బోధిస్తూ ఉన్నాడన్నమాట. ప్రియులారా, ఇక ఈ వాక్యం 5:5 మాత్రం గుర్తుపెట్టుకోండి. దాని గురించి 2 మాటలు చెప్పి ముగిస్తాను. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు అని చక్కగా చెప్తూ ఉన్నాడు అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సీరాపుత్రుని యేసు గ్రంథం, యేసు జ్ఞాన గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం, తర్వాత 18వ వచనం. సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 28వ అధ్యాయం 3వ అధ్యాయం 28వ వచనం మరియు 18వ వచనం. సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం చదవండి. తొలగించుటకు మందు లేదు, దుష్టత్వము వాని లోతుగా వ్రేళ్లు పాతుకున్నది. గర్వాత్ముని వ్యతలను, గర్వమును కలిగేవాడు పదిపోతాడు. తర్వాత 2వ వాక్యం, వినయముతో ఉన్నవాడు 28. అమ్మా నువ్వు చదువుకోను గట్టిగా. నీవెంత అధికుడవో అంత వినయాత్ముడము కమ్ము. అప్పుడు ప్రభువు మన్నను పొందును. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు, దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్లు పాతుకొని ఉన్నది. చూడండి, తర్వాత అక్కడ వినయము గురించి బోధిస్తూ ఆ వినయం నీకు అన్నీ ఇస్తాదని చెప్తున్నాడు. ప్రియులారా, ఎంతో మంది గురువులు ఇక్కడి నుంచి బయలుదేరారు, మఠవారసు బయలుదేరారు అని చంకలు కొట్టుకుంటే సరిపోదు, ఎంత ఆలయం కట్టుకుంటే సరిపోదు. ఈ ఆలయం మీ హృదయాలయాల, మీ కుటుంబాలు ఇక్కడ చూసినప్పుడు, బయట లోనకు వచ్చినప్పుడు, అది 106 సంవత్సరాల చరిత్ర అయినా, నా గురు జీవితంలో సేవ అయినా ఫలప్రదమైంది. అప్పుడే ఆ వినయం అనే సద్గుణం ఉంటుంది. నిన్న ఉదయాన్నే వచ్చాను, నాకు చాలా ఆనందం వేసింది. 1 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6వ వచనం చూసుకోండి.
మొదటి కొరింథీయులకు పౌలు గారు రాసిన లేఖ 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. నిన్న చాలా ఆనందం వేసింది. 11:30కు వచ్చాను ఇక్కడికి. అక్కడ 5గురు, ఇక్కడ 5గురు, ఇక్కడ 5గురు, ఈ ముక్కడ 5గురు. తోముతున్నారు గుడిని. మొత్తం అంతా మామూలు తోమట్లే. అబ్బా ఇంత వచ్చిందా అన్నట్టుగా. అంతకుముందు కూడా చూస్తాను, మరియ తల్లి దళం అనుకుంటా, చాలా చక్కగా చేశారు. అది ఎప్పుడు కూడా ఇదే ఆలయానికి ఇదే శుభ్రత మీ ద్వారా మీరు చెయ్యాలి. అప్పుడు మీరు శుద్ధిగా పొందుతారు. అది దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క దీవెన అన్నమాట మీకు, మీ కుటుంబాలకి. 2 వారాల ముందు చూశాను. రండి పిక్నిక్ వెళ్దామని ఎక్కడికి వెళ్ళారంట? కడిపలంక పిక్నిక్ తీసుకెళ్ళాడు ఈయన. ఈయనకి ఏ ఆలోచన ఆలోచనే. మీరు కూడా బాగానే తందానా తాన అంటారనమాట. యూదు మొత్తం అంతా అక్కడ యువకులంతా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కనపడిందల్లా కొనుక్కొచ్చేశారు. ప్రతి మొక్క కూడా కొనుక్కొచ్చేశారు. కొనుక్కొచ్చేసి ఎక్కడ పెట్టారు? ఇలా అంటున్నాం. ఇలా చూసుకోండి, మీరు చూసుకోండి, నాకు తెలియదు అంటుందామా. గుడి ముందు ఆనందం, పచ్చదనం, నిత్య కళ్యాణం అన్నట్టుగా ఆ గుడి ముందు పచ్చదనాన్ని ఇస్తే మీ కుటుంబాలలో ఆ పచ్చదనమే దీవెన మీకుండాలని ఆశతో ఈయన మీ యూత్ చేసిన దాన్ని చప్పట్లు కొట్టిన అందరూ కూడా చక్కగా. ఆ మొక్క ఒక్కటి చచ్చిపోయినా, ఆ మొక్కని ఒకటి గిల్లినా కుదరదు. ఆ పచ్చదనం నీ హృదయములో ఉండాలి. ఆయన వెళ్ళిపోతాడు, యూత్ ఉంటారు, మీరు అన్నమాట. ఎందుకు అని చెప్తానంటే ఇక్కడ మీలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప గుణగుణాన్ని చెప్తున్నాను. రేపటి దినాన్న ఎంతో మంది ఇక్కడికి రాబోతున్నారు. ఆ యొక్క ఆలయ ఆశీర్వాదములో ప్రత్యేకంగా పాల్గొంటూ, ముఖ్యంగా యాకోబు గారు రాసిన చదివమ్మ, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం చదువు. మీరు ఒకరిపై ఒకరు వాచ్యమాడిన ఎడల పూర్తిగా దిగజారిపోయినట్లే. అంతకంటే మీకు జరిగిన అన్యాయమును సహించుట మేలు కదా. దేవుని నువ్వు విస్మరిస్తే దిగజారిపోతావు అని చెప్తున్నాడు. ఇంకా యాకోబు గారు 4వ అధ్యాయం 6వ వచనంలో ఇంకా తాట తెల్లగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన కృప ఎక్కువగా ఇచ్చును, ఏలైన దేవుడు అహంకారం ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును. అహంకారముతో ఇంత చరిత్ర ఉంది, ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఇంత చందాలు ఉన్నాయి, ఈ విధంగా ఉందనంటే కుదరదు. అహంకారం ఉండకూడదని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయన చక్కగా వినమ్రులకు కృపను అనుగ్రహించును. అలాంటి కృపను మీకు అనుగ్రహించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మార్గం, చెట్టులన్నీ కూడా గాలి వచ్చినప్పుడు ఊగుతాయి. మామిడి చెట్టు కానీ, వేప చెట్టు కానీ, జామ చెట్టు కానీ ఊగిన తర్వాత ఆ కొమ్మలు ఏమైపోతాయి? నాకు ఒక ఆదరణం ఏంటి తెలుసా? నేను మాట్లాడుతుంటే ఎవరు నిద్రపోరు, కానీ నూరు ప్రతి నా పెద్ద సమస్య. ఎందుకంటే నేనే అరుతున్నట్టుకుంటాను, నిద్రపోయే గొంతు కాదు నాది, అది నా పెద్ద సమస్య అనమాట. చెట్టులన్నీ కూడా ముక్కలుగా ఊడిపోతాయి. ఒక్క చెట్టు మాత్రం ఎంత గాలి వచ్చినా ఇటు వంగుతాది, నిలబడతాది, ఇటు వంగుతాది. ఏ చెట్టు అది? కొబ్బరి చెట్టు ఫెయిల్, తాటి చెట్టు ఫెయిల్, మర్రి చెట్టు ఫెయిల్, ఏది గడ్డి పరక, అది చెట్టు కాదు సారు, నేను చెట్టు అని చెప్తున్నాను. ఈయనకి ఒక 40 మార్కులు ఇద్దాం, ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చాడు కాబట్టి. అది మీరు ఎవరో చెప్పలేరు, ఎందుకంటే ఈ చుట్టుప్రక్కల ఎక్కడా లేదు. అది చెట్టు కాదు, మొక్క కాదు, నిటారుగా ఉంటుంది. ఇంకా మీకు బుర్రలో పనిచేయట్లేదు. 50 సంవత్సరాలు 100 సంవత్సరాల ముందు ప్రతి ఇంటిలో ఉండేవి, ఇంటి ముందు ఇంటి పైన ఉండేవి, కానీ ఇప్పుడు లేవు. ఎదురుగడ అర్థమవట్లేదా? గడ అన్నమాట. ఆ గడ ఏం చేద్ది? వంకుతుంది, భూమిని టచ్ చేద్ది, మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ వంకుతుంది, మళ్ళీ లెగుస్తుంది. అవునా కాదండి? ఎదురు గడ లేదా ఎదురు చెట్టు అనకూడదు. అది పాదు అనకూడదు, చెట్టు అనకూడదు, దానితో పెద్ద సమస్య. ఎదురు గడ అన్నమాట. అదేవిధంగా నీ జీవితంలో అలాంటి కష్టాలు వచ్చి నిన్ను ఇలా కృంగదీసినా లేచి నిలబడు, రా ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకో, వినయముతో జీవించు. ఇంటికి వచ్చాడనుకో, అది తెచ్చావా తేలేదా అనకుండా మంచినీళ్ళు చిరునవ్వుతో రమ్మాను. అయిపోయిన తర్వాత కూర్చున్న తర్వాత వాయించు, ఏమండి అది తెమ్మన్నాను కదా తేలేదండి, అది కష్టం కాదంటే అప్పుడు ఏమంటాడు తెలుసా? ఒక్క నిమిషం ఆగని మరలా బయటికి వెళ్ళి తీసుకొస్తాడు.
మీరు కూడా ఏం చేయాలంటే ఎందుకంటే ఇలాగ ఉండవు, ఈ పులుసు ఈ కూర ఇదంతా బాగాలేదు అన్నానుకో, కొంచెం బాగానే ఉంది కానీ ఏదో ఎక్కువైనట్టుంది అన్నావు అనుకో, అది కాదులేండి మళ్ళీ సరి చేస్తానండి. ఈ విధంగా సర్దుకుపోవాలి, సంస్కారంతో నమస్కారం చెయ్యాలి ఇంటిలో అన్నమాట. మొట్టమొదటిగా నాకు కాదు దేవునికి కాదు, ముందు నీ ఇంటిలో ఉన్న వాళ్ళకి వినయాన్ని చూపించాలి. అది చాలా కష్టం. దేవునికి వినయాన్ని చూపిస్తాం ఆరాధనలో, అయితే నీ ఇంటిలో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వినయమును చూపించడం చాలా కష్టం. అలాంటి వినయాన్ని నీకు, నీ కుటుంబానికి, మీ సంఘానికి దయచేయమని ప్రభుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. రేపటి దినాన జరిగే మహా ఆశీర్వాదం ఎంత చక్కగా ఎంత సుందరంగా ఉన్న దీనికంటే డబుల్ వస్తుందన్నమాట. 10 మంది ఉన్నారు, ప్రతి వారం 30, 40, 50 మంది వచ్చేవాళ్ళు. ఈరోజు ఆ పినకాడి గుడి కట్టిన తర్వాత మొదట పూజ చేశాం. 10 సంవత్సరాలు తిరుగుతున్నా, ఎక్కడ దొరకలే. మొన్నే గుడి కట్టాం, బిషప్ గారు అందరూ గురువు వచ్చారు, అయిపోయింది. ఈరోజు నాకేంటో అర్థం అవ్వలే, 80 మంది గుడికి వచ్చారు. 80 మంది కథోలిక విశ్వాస ఆ ఊరిలో లేదు, ఆ గ్రామంలో లేదు, కథోలిక కుటుంబం లేదు, కథోలిక గుడి లేదు. ఈరోజు ఎలా వచ్చారని ఒకటే ఆలోచన. 2 గురువులు వచ్చారు, రాజు ఫాదర్, సుధాకర్ ఫాదర్. ఏంటి మన గురువు, మన జనాలు లేరని చెప్పావు, 25 మంది బాప్టిజం తీసుకున్నారని చెప్పావు, ఈరోజు ఇంతమంది వచ్చారేంటి అన్నా అంటున్నారన్నమాట. దైవ శక్తి అన్నమాట. ఈ ఆలయము ద్వారా ఆలయములోనే జరుగుతుంది. చిన్న ఉదాహరణ, అక్కడ జరిగిన అద్భుతం చెప్తున్న ఉదయాన్నే, అదే అద్భుతం మీలో, మీ కుటుంబాల్లో, మీ ఆలయములో, మీ విచారణ జరగాలని ప్రభుకి అందరము కూడా లేచి నిలబడి 1 నిమిషం పాటు చేతులు జోడించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడి మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకుందాం. పరలోకమును విశ్వసించున్నాను, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరము యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మిక్కిలి ప్రియులకు విశ్వాసులారా, క్రీస్తు కుటుంబపు ఏకబలిని కొనసాగించుటకు, తమ కృపావరములు మనపై కుమ్మరించుటకు పీఠము చుట్టూ మనలను కూడా చేర్చిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శ్రీ సభ కొరకు, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న శ్రీ సభ కొరకు, శ్రీ సభ పాలకులు పావన లియో జగద్గురువులను, మన పీఠాధిపతి జయరావు పొలిమేర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గురు విద్యార్థులను, ఉపదేశులను, సంఘ పెద్దలను మీ కృపతో నింపి, విశ్వాసులు మీ ఆజ్ఞలు, విధులు, చట్టములను మార్గం చూపేలా దీవించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన న్యాయకుల కొరకు, భారతదేశంలోని నాయకులు, మా రాష్ట్రంలోని నాయకులు, మా ప్రాంతంలోని నాయకులు తమ స్వార్థపూరిత చట్టాలు తయారు చేసి ప్రజలను పీడించకుండా మీరు చేసిన చట్టాలు, విధులు, ఆజ్ఞలను పాటించినట్లు దీవించమని అందరం మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. కుటుంబాల కొరకు, మా విషయంలో ఉన్న
క్రైస్తవ కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాము. మీ ఆజ్ఞలను చట్టములకు పాటించి జీవిస్తున్నట్లు మీ కృపను విశ్వాసులందరికీ దయచేసి దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వ్యాధులతోనూ నిరాశ్రయులతోనూ పేదరికముతోనూ వృద్ధాప్యముతోనూ బాధపడు వారిని ఆదరణ అనురాగాలు కలిగినట్లు పేదల సంరక్షణార్థం ఏర్పాటు చేయబడిన విద్యా వైద్య అనాథశాలలు క్రీస్తు సేవకు సాక్షులుగా ఉండినట్లు దీవించమని ప్రార్థిస్తూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. వలస కూలీల కొరకు, కుటుంబ పోషణ కొరకు ఇంటిని వదిలి దూర ప్రాంతాలలో కూలి పనులు చేస్తూ జీవిస్తున్న వలస కూలీలను, ఉద్యోగులను మీరు నిండుగా దీవించండి. వారి కుటుంబాలను కాపాడండి. వారికి కావలసిన శాంతి సమాధానాలు, ఆర్థిక పరిపుష్టిని దయచేసి వారి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా, రేపటి కార్యక్రమానికి ఎంతో శ్రమిస్తున్నటువంటి యువకులందరినీ మీకు అర్పిస్తూ ఉన్నాం. ఫ్లెక్స్లు తయారీ చేయడంలో, ఊరేగింపులో, భోజనాల విషయంలో, పార్కింగ్లో, అన్న విషయాల్లో యువకులు చక్కటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. మా యువకులందరిని ఆస్వాదించి ప్రేరేపించి ప్రతి ఒక్కరూ కూడా భాగస్థులు చేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, రేపు జరగబోయేటువంటి భోజన కార్యక్రమాల్లో, ఊరేగింపులో కౌన్సిలర్స్, మర్యాదల సభ్యులు, పెద్దలందరూ, యువకులందరూ కలిసి చక్కగా ప్రోత్సహించి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మా మధ్యలోకి వస్తున్నటువంటి మా ప్రీతమ పీఠాధిపతులు బిషప్ జయరావు గారిని, ఎంతో దూరం నుండి ప్రయాణం చేయబోయే గురువులను, కన్యాస్త్రీలను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని క్షేమముగా మా గ్రామానికి తీసుకురామని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం మౌనంగా ఉండి మీ వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేసుకొనండి. అనారోగ్యంతో ఇతరితర వ్యాధి బాధలతో బాధపడుతున్న వారి కోసం, మన ప్రార్థనా సహాయాన్ని అర్థిస్తున్నటువంటి బిడ్డల కోసం, రేపు జరగబోయేటటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి అపశృతి చోటు చేసుకోకుండా దేవుని యొక్క ఆత్మ ప్రేరణలో అన్నీ సజావుగా సాగిపోవటం కొరకు యువతి యువకుల కోసం ప్రార్థన చేయండి. మన గ్రామం నుండి ఉద్యోగ రీత, ఉన్నత చదువుల రీత ఇతరితర దేశాల్లో, ఇతరితర ప్రాంతాల్లో స్థిరపడి పని చేసుకుంటున్న బిడ్డలను గుర్తుకు తెచ్చుకుని ప్రార్థన చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ ప్రేమను దయను మా అందరిపై కురిపించండి. మీ కృపను పొంది మీ పవిత్రమైన ప్రేమలో జీవించు భాగ్యమును దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పణకి
అర్పణ దివ్య బలి పూజలో కరుణతో చేకును సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ ప్రేమతో కైకొను ఆత్మ జీవార్పణ ప్రీతితో కైకొను పుడమి ఫల అర్పణ మరచిపోలేనుగా నీదు వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం మరచిపోలేనుగా నీదు వాత్సల్యము మధురము నీదు వరములు సేవా జీవితం నాదు సర్వస్వము నీకే సంగము దివ్య బలి పూజలో కరుణతో చేకొను సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ దివ్య బలి పూజలో కరుణతో చేకును సత్య జీవార్పణ నవ్య ప్రేమార్పణ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గురుతుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించుచున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము.
ఏలయనా క్రీస్తు తన జననము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసి అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము చూపెను. తండ్రి అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరిసెను. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై నిరతము మేము నిన్ను స్తుతి గీతమును పాడుట ఎట్లనగా దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా. పావన పిత నీవు నికముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఓ ప్రభువా ఈ కానుకలను నీ సమ్మఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నా. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేహమా మీకే ఆరాధనా, మీకే విధమునని భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయు. మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము.
మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మిమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనము. మేము నచ్చడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం లేచి నిలబడి మన రక్షకుడిచిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని
మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. 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 ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరింప ఈ లోకమున అవతరించిన నిజ దైవం. ప్రభు విందుకు పిలువబడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి పమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము, మానవ జాతికి మమతాహారము. కదలి రండి, కదలి రండి, దైవ జనమా తొలగరండి. తరలి రండి, కదలి రండి, దైవ జనమా త్వరగరండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందులు, యేసుక్రీస్తు
సోదర భావం దయగల హృదయమే ప్రభుని నినాదము. శాంతి సమతల సహన గుణాలై సమరమే నాదము. సోదర భావం దయగల హృదయమే బ్రతుకు విధానము. మానవత్వమే మోక్ష మార్గమని అమరపురికి దారి చూపిన యేసుక్రీస్తు మధురారము. మానవ జాతికి మమతారము. యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. కదలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. యేసుక్రీస్తు మధురాహారము. మానవ జాతికి మమతాహారము. కదలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. తరలి రండి కదలి రండి దైవ జనమా త్వరగా రండి. జీవమొసగే ఈ ప్రేమ శుభ విందుకు. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దైవ ప్రేమయనుడు సుకృతాపుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప నవదరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. దేవుని చేత మరి ఈరోజు మన మధ్యకు వచ్చి మనందరినీ పాటల పూజతో చక్కగా ప్రభువులు నడిపించినటువంటి మన ప్రీతమ్మ గురువులు రాజు ఫాదర్ గారిని దయచేసి ముందుకు రావాల్సిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. కౌన్సిలర్స్ అందరూ రండి. మన రాజు ఫాదర్ గారిని సన్మానం చేద్దాం. ఆల్ ద కౌన్సిలర్స్. యువకులు కూడా, యువకులు అన్వేష్, జోయల్,
కమ్. మనకి చక్కటి ప్రసంగాన్ని అందించినటువంటి నా ప్రియమైనటువంటి ఏకైక స్నేహితుడు, కష్టాల్లో బాధల్లో అన్ని విషయాల్లో నాకు అంటుగా ఉండి నన్ను నడిపిస్తున్నటువంటి ఒక మంచి స్నేహితుడు రెవరెండ్ డాక్టర్ పౌలింజ. నాకన్నా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా నా మాటను గౌరవిస్తారు. నేను చెప్పినట్టుగా చాలా పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను కూడా ఆయన మాటను గౌరవిస్తూ చాలా పనులు చేస్తూ ఉంటా. అశోక్ నగర్లో పెద్ద దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు. పెద్ద హాస్టల్ని నిడదోలో కట్టారు. పెన్కాడమిలో పెద్ద సెమినరీ కట్టారు. ఒక గుడి కట్టారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో పెద్ద దేవాలయాన్ని మన ఫాదర్ గారు అశోక్ నగర్లో కడుతున్నారు. బహుశా ఏలూరుపేటంలో ఇన్ని కట్టడాలు కట్టింది ఇంజపాల్ ఫాదర్ మాత్రమే. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందిద్దాం. కాబట్టి ఈ తరుణంలో మరి సెమినరీలో కూడా ప్రొఫెసర్ అయిన మన సెమినరీకి మైనర్ సెమినరీకి రెక్టర్గా ఉండి ఇప్పుడు గురు తర్ఫీదు పొందే విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి చాలా ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. ఒక మహాజ్ఞాని, చాలా అపారమైన జర్మన్ దేశంలో డాక్టరేట్ చేసి వచ్చారు, జర్మన్ దేశంలో. కాబట్టి అటువంటి జ్ఞానవంతులు మన మధ్యలో ఉండటం మనందరికీ ఆశీర్వాదకరం. కాబట్టి ఫాదర్ గారిని ముందుకు వస్తే మన మర్యాదల సభ్యులు వచ్చి ఫాదర్ గారిని సన్మానం చేస్తున్నారు. మర్యాదల సభ్యులు వెంటనే రండి. ఇంకా అమృతవాణి డైరెక్టర్ ఫాదర్ అంటే చాలా పెద్ద పదవి. తెలంగాణ ఆంధ్ర కూడా డైరెక్టర్ గారు ఆయన. ఫాదర్ సుధాకర్ మరి పెద్దోళ్ళు అయిపోయారు, మగవాళ్ళు అయిపోయారు. ఇంకెవరున్నారా? చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలందరూ వచ్చేయండి. చిన్నపిల్లలందరూ పైకి రావాలి. వచ్చేయాలి అందరూ. పరుగు రైట్. కమాన్. అందరూ కూడా ఏంటి దెందులూరు అంట కలిసి వచ్చారు. ఎంతమంది ఉన్నారు మీరు అందరూ? అరే అడుచోండి. ఇది చాలా స్వార్థం. ఆయనేమో చిన్నవాడు, అంతమంది పిల్లలు. కోదాడలో పుట్టి నల్గొండ పీఠములు, కర్నూలు పీఠములో సేవ చేస్తూ మీ తోట జోసెఫ్ ఫాదర్ గారితో కలిసి వీళ్ళిద్దరు కూడా కర్నూలు పీఠానికి వెళ్ళారు. అక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాదులో అమృతవాణిలో డైరెక్టర్గా ఉంటూ ఇదిగో చక్కగా మొట్టమొదటిసారిగా తెలుగులో ఆదివార పట్టణాలని ఆరాధన క్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. తర్వాత రెండవదిగా ఫాదర్ గారు చెప్తారు, చాలా పుస్తకాలు వస్తున్నాయి కానీ ఇది మన నిజమైన తెలుగు పుస్తకం. బైబిల్ పాఠాలని చక్కగా ఏ రోజుకి ఆ రోజు పొందుపరిచి ఈ డైరీని తయారు చేసిన గొప్ప జ్ఞాని, చిన్నవాడి వయసులో పెద్ద పని చేస్తున్నటువంటి పప్పుల సుధాకర్ ఫాదర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. రెండవదిగా
ఇది చాలా మంది, ఇంకా ఎక్కువ మంది దీని కొనాలి. ఫాదర్ గారు దీన్ని చెప్తారు. తెలుగులో మన అమృతవాణి, మన ఆంధ్ర శ్రీ సభ పీఠాధిపతుల ఆమోదం పొందినటువంటి ఈ రెండు అన్నమాట. కనుక దీనిని మనందరము కూడా, ఎంతో ఖరీదు కాదు ఇవి, మనము చేసే ఖర్చు పెట్టే ఖర్చుల్లో ఆధ్యాత్మికంగా మన దగ్గర ఉండడానికి చక్కటి నిధి. ఇది వారమంతా, ఇది సంవత్సరం అంతా మన ఇంటిలో మన ఎదురుగా ఉంటుందన్నమాట. కొంటారా ఎవరన్నా? మాట్లాడలే. దెందులూరు పరుగు తీసేస్తున్నారు. ఎస్ ఫాదర్ అని చెప్పండి గట్టిగా. హలో. అమృతవాణి అధ్యక్షుల వారు మన పీఠాధిపతులు జయరావు పొలిమేర తండ్రి గారు, వారి యొక్క ఆధ్వర్యంలోనే అమృతవాణి తెలుగు బైబిల్ డైరీని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది కేవలం 175 రూపాయలే. తండ్రి గారు దెందులు వారికి 100 రూపాయలు మాత్రమే ఇవ్వని చెప్పారు. మేము కేవలం 250 మిగిలి ఉంటే వాటిని మేము విచారణకు తెచ్చాము. బయట మా అరవింద్ ఉంటారు. సో దయచేసి 75 రూపాయలు బిషప్ గారు మీకు కన్సెషన్ ఇచ్చారు, కేవలం 100 రూపాయలు మాత్రం ఇస్తూ ఉన్నారు. ఇందాక ఫాదర్ గారు చెప్పినట్లుగా, పౌల్ ఫాదర్ గారు చెప్పినట్లుగా 365 రోజుల పాటు ధ్యానం చేసుకున్నటువంటి చక్కటి తెలుగు బైబుల్ డైరీ, పీఠాధిపతులు, గురు పొంగువలు, మఠవాసులు రాసినటువంటి ధ్యానాలు ఈ బైబిల్ డైరీలో ఉన్నవి. ఇంజే పాల్ ఫాదర్ గారు కూడా మాకు అనేక సార్లు కూడా తన యొక్క ధ్యానాంశాలను బైబిల్ డైరీకి అందించారు. మరి ఒకసారి అమృతవాణి ఇక్కడికి వచ్చిన అవకాశం ఇచ్చిన మన విచారణకర్తలకు, మా అధ్యక్షుల వారు తండ్రి గారు జయరావు పులిమేర తండ్రి గారి తరపున మన విచారణకర్తలకు, మీకందరకు గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు కూడా మేము అమృతవాణి తరపున రేడియో వెరితాస్ ఏషియన్ లెవెల్లో ఈ ప్రోగ్రాము మీకు టెలికాస్ట్ జరుగుతుంది. రేపు కూడా మా యొక్క రేడియో వెరితాస్ బృంద సభ్యులు వస్తారు. అప్పుడు కూడా కొన్ని బైబిల్ డైరీలు ఉంటవి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటికి ఒకటి తీసుకోవాలని బిషప్ గారి తరపున మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒకసారి విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మరి దేవాలయ ప్రతిష్ట పండుగను పురస్కరించుకుని ఈ నవదిన పూజల్లో భాగంగా ఈ రోజున మీ మధ్యకు ఆహ్వానించి ఈ దివ్య పూజాబలిని సమర్పించటానికి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు, మరి అదే రీతిగా కన్సల్టర్ వికార్ ఫారెన్ అయినటువంటి డాక్టర్ ఇంజే పాల్ ఫాదర్ గారికి, అదే రీతిగా అమృతవాణి డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ సుధాకర్ ఫాదర్ గారిని సాదరంగా ఆహ్వానించి ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ పూజ్య ప్రియ గురువులు, విచారణకర్తలు, మా ఇద్దరికి కూడా మరి ప్రియమైన స్నేహితులు అమన్ రాజ్ ఫాదర్ గారికి, సహాయక గురువులైనటువంటి కళ్యాణ్ ఫాదర్ గారికి, డేకన్ బ్రదర్ అయినటువంటి బాలయేసుకి, నూతనంగా అభిషిక్తుడైనటువంటి గురువు తోట అజయ్ ఫాదర్ గారికి, ప్రత్యేకంగా మరి పెద్దలకి, సంఘ పెద్దలకి, మరి ఇతర సభ్యులకి అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాం. మరి రేపు పీఠాధిపతులు చేతుల మీదుగా జరగబోయే ఈ పవిత్ర కార్యం దివ్య పూజాబలి ఎటువంటి అపశృతి లేకుండా ఆనందంగా ఆధ్యాత్మికంగా జరగాలని మీకోసం, మీ విచారణ కోసం ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ ఈ పూజాబలిని కొనసాగించుకుందాం. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా రక్షణకు సాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరిచితివి. ఈ దివ్య సప్రసాదము ప్రపంచమంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసాలు వృద్ధి చేయుటకు సహాయపడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. మరి పీఠాధిపతుల తరపున ఈరోజు మరి వికార్ ఫారెన్ గారు, కన్సల్టర్ అయినటువంటి పౌల్ ఫాదర్ గారు, నేను ప్రత్యేకంగా అమన్రాజ్ ఫాదర్ని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత ఖర్చు చేసి ఇన్ని మంచి కార్యాలు చేయటం సాధ్యం కాదు. ఎన్ని అవమానాలు అపనిందలు ఎదురైనా దైవ బలంతో నిలబడి పీఠాధిపతులకు తల ఒగ్గి మరి పని చేస్తున్నటువంటి పూజ్య గురువులను మనసారా అభినందిస్తూ ఇటువంటి గురువులను మీరు కాపాడుకోవాలని మీకు సెలవిస్తూ మరొక్కసారి వారికి మన అందరి తరపున చప్పట్లు కొడదాం. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మహోన్నతుడైన దేవుని దృష్టిలో